పిఎస్ న్యూస్కి స్వాగతం. ప్రజాసేవ మా లక్ష్యం. నేను మీ ఎల్పిఎస్. పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రవి, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ కె రవీంద్ర రత్నాకర్ ఆధ్వర్యంలో పొన్నూరు మండలం నిడుబ్రోలు ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారి నుండి తెచ్చిన 2 లక్షల గంబూషియా చేపలను పల్నాడు జిల్లాలోని అన్ని సబ్ యూనిట్లకు అందజేయడం జరిగిందన్నారు డాక్టర్ బి రవి. పల్నాడు జిల్లా కేంద్రం నర్సరావుపేటలోని పెద్ద చెరువు, వల్లభ చెరువు నందు గంబూజియా చేపలను ఇరువురు వదలడం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆగస్టు 4వ తేదీన పల్నాడు జిల్లాలో చేపట్టిన సారథ్యం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ పెదకూరపాడు నియోజకవర్గ కార్యక్రమ పరిశీలకులు పునుగోల రవిశంకర్ పిలుపునిచ్చారు. ఈ నెల 31న గురువారం అమరావతి ధ్యానబుద్ధ సమీపంలోని హరిత రిసార్ట్స్లో జరిగిన పెదకూరపాడు నియోజకవర్గ కార్యశాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బీజేపీ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు గోగినేని వెంకటరమణ అధ్యక్షత వహించగా రాష్ట్ర ఎంపీపీల సంఘం అధ్యక్షులు అమరావతి ఎంపీపీ మేకల హనుమంతరావు మాట్లాడారు. పెదకూరపాడు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి వందల సంఖ్యలో కార్యకర్తల నాయకులు పాల్గొని పివిఎన్ మాధవ్ గారి సారథ్యం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీతోనే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు ఆలోకం సుధాకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా నూతన బీజేపీ కార్యదర్శిగా ఎంపికైన బట్టరశెట్టి సులోచన ఘనంగా సత్కరించారు. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ఎడవల్లి గ్రామంలో ఈ నెల 31న గురువారం రైతులకు ఇచ్చే నకిలీ మందులను పట్టుకున్న చింతలపూడి ఏడి సుబ్బారావు, లింగపాలెం ఏవో ప్రదీప్ కుమార్. నా పేరు వై సుబ్బారావు అండి, ఏడి చింతలపూడి. ఇది ఈ వ్యాన్లో మనకు అనాథరైజ్డ్ ఫెర్టిలైజర్ వస్తుంది. దానికి ఎటువంటి బిల్లు కానీ ఇన్వాయిస్ కానీ లేదు. డ్రైవర్ని అడగగా అతను మైలవరం నుంచి చింతలపూడి తీసుకెళ్తానని చెప్తున్నారు. సో దీని మీద మేము సస్పెక్ట్ చేసాము. ఈ స్టాక్ని సీజ్ చేసి అట్లాగే వెహికల్ కూడా సీజ్ చేసి కేసు ఫైల్ చేస్తాము. దీని క్వాలిటీ చెక్ నిమిత్తం శాంపుల్స్ కూడా తీసి వాటికి స్టాండర్డ్స్ ఉన్నాయా లేదా, రైతులకి ఇవ్వచ్చా లేదా, అయితే వాటి పరిస్థితి ఏంటనేది పూర్తిగా సమాచారం మళ్ళీ తెప్పించుకొని దాని మీద తదుపరి యాక్షన్ కూడా తీసుకోవడం.